అసైన్మెంట్ పట్టాలు లేదా డీకేటీ పట్టాల విషయముగా చాలామంది డీటెయిల్డ్ వీడియో చేయమని చెప్పి కోరిన దానివల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వంలో ఉండేటువంటి భూములు చాలా రకాలు ఉంటాయి. వాటిల్లో ఒక రకం మాత్రమే తహసీల్దార్కు పట్టాలు ఇచ్చేటువంటి అధికారము ఉంటుంది. ఆ ఒకటి ఏమంటే UAW అనేటువంటిది, అంటే తెలుగులో శిస్తు కట్టని బంజరు అని అర్థం అనమాట. అంటే బంజరు భూమి. అదేవిధంగా ఇవ్వకుండా శిస్తు కట్టి ఏ రైతుకు ఎంత విస్తీర్ణం సాగు చేసుకుంటున్నాడో ఆ విస్తీర్ణానికి తగ్గట్టు శిస్తు అనేది నిర్ణయించి అతనికి డీకేటీ పట్టాలు లేదా డీఫామ్ పట్టాలు, డి నమూనా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి ముందు జరిగినటువంటి కొన్ని పూర్వ చరిత్ర గురించి కొంచెము తెలుసుకోవాల్సిన అవసరము ఉందన్నమాట. అంటే 1820కి ముందు ఎవరైతే రైతులు భూములు సాగు చేసుకుంటున్నారో వాళ్లకు భూ యాజమాన్యపు హక్కులు అనేటివి ఉండేవి కావు. అంటే కౌలు రైతుల కిందనే అందరూ చేసేవారు అనమాట. అయితే వీళ్ళ దగ్గర నుండి శిస్తు వసూలు చేసేదానికి మధ్యవర్తులు, జమీందారులు, జాగీర్దారులను పెట్టడం జరిగింది. కానీ వీళ్ళు చేసేటువంటి అన్యాయాలను వాళ్ళు గుర్తించే ఆంగ్లేయులు, ఎందుకంటే రైతు దగ్గర 50% కంటే ఎక్కువ పంటను తీసుకొని వాళ్ళు ఏదో కొద్ది భాగం మాత్రమే ప్రభుత్వానికి జమ చేసి మిగిలిన సొమ్ము అంతా కూడా వీళ్ళు స్వాధీనం చేసుకుని వీళ్ళు ఎక్కువగా లబ్ధి పొందేవాళ్ళు అనమాట. ఈ విషయాన్ని ఆంగ్లేయులు గమనించి ఈ రైతులనే యజమానులుగా చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన వచ్చి అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి మెడ్రాస్ గవర్నర్ అయినటువంటి థామస్ మన్రో ఈ 1820లో మొత్తం భూములను సర్వే చేయడం జరిగింది. ఏ విధంగా జరిగిందంటే ఆ కాలంలో ఏ రైతు ఎంత భూమి సాగు చేస్తున్నాడు అనేటువంటి వివరాల గురించి అతనికి ఒక గ్రామం వైజ్ గానే గ్రామాన్ని యూనిట్ గా చేసుకొని గ్రామం వారికి 1వ సర్వే నెంబర్ నుంచి లాస్ట్ సర్వే నెంబర్ వరకు ఎంతమంది రైతులు ఉన్నారో అన్ని సర్వే నెంబర్లలో భూములను పెట్టడం జరిగిందనమాట. ఈ విధంగా ఆ కాలంలో కొద్ది మంది మాత్రమే ఉన్నారు కాబట్టి కొద్ది మందికి మాత్రమే ఈ పట్టాలు కల్పించడం జరిగింది. తర్వాత రాను రాను ప్రజల సంఖ్య పెరుగుతూ వచ్చిన దానివల్ల భూమి వచ్చేసి అదే భూమి ఉంది. అంటే రైతులు ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ భూములను మాత్రమే సర్వే నెంబర్లకు కేటాయించడం జరిగింది. లేని వాటికి 100, 200, 1000 ఎకరాలు కూడా ఒక సర్వే నెంబరు ఇచ్చేసి దాన్ని గయ్యాలుగా చేర్చడం జరిగింది. కొన్ని అయితే సాగుకు పనికిరాని భూములు వాటిని ఏం చేస్తారంటే పొరంపోగుల కింద చేర్చడం జరిగింది. పొరంపోగులు అంటే మీకు ఇదివరకు వీడియోలో చాలాసార్లు చెప్పినాను. వాగులు కానీ, వంకలు కానీ, చెరువులు కానీ, కుంటలు కానీ, నదులు కానీ, డ్యాములు కానీ, సముద్రాలు, ఇటువంటివన్నీ కూడా సాగుకు పనికిరాని భూములను పొరంపోగుల కింద చేర్చినారు. అదే ఏదిలో పి అనేటువంటి అక్షరంతో చూపిస్తాము. ఆ 16వ కాలంలో పొరంపోగు అని రాసింటారు. ఎలాంటి పొరంపోగు అంటే వాటిల్లో రకాలు ఉంటాయి. రస్తా పొరంపోగు ఉంటుంది, రోడ్డు పొరంపోగు ఉంటుంది, తర్వాత శ్మశానం పొరంపోగు ఉంటుంది, మేతబీడు పొరంపోగులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నిటినీ క్రమక్రమంగా వీళ్ళు సాగులు చేసుకుంటూ, అంటే పొరంపోగు భూములు కాకుండా గయాలుగా ఉండేటువంటి భూములను సాగులు చేసుకుంటూ వచ్చినారు. వాడుక భాషలో ప్రజలు దాన్ని బంజరు అంటారు. అంటే ఆ బంజరులో పెరిగినటువంటి ముండ్ల పొదలు కానీ, పనికిరానటువంటి చెట్లు అన్నిటిని కొట్టివేసి సాగుకు అనుకూలంగా చేసుకొని ఒక్కొక్కరు వాళ్ళ శక్తికి మించి 2 ఎకరాల నుంచి 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు కూడా సాగు చేసుకునేటువంటి రైతులు కూడా ఉండేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు సాగు విస్తీర్ణం ఎంతవరకు చేసుకున్నారో ఆ విస్తీర్ణాన్ని అంతా 4 పక్కల కొలిచి వాళ్లకు ఒక నెంబర్ కేటాయించి వారే యజమాని కింద ట్రీట్ చేయడం జరిగిందనమాట. ఆ విధంగా 1820లో మొదలుపెట్టి 1853 వరకు ఈ మొదటి సర్వే అనేటువంటిది పూర్తయింది. తర్వాత 90 సంవత్సరాల తర్వాత మరలా అప్పుడు ఉన్నటువంటి గవర్నర్కు ఇంకొక ఆలోచన వచ్చి ఈ భూములు సర్వే నెంబర్లు రైతుల సంఖ్య పెరిగింది కాబట్టి ఇది మళ్ళా రీసర్వే చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చి 1910లో సర్ ఆర్థర్ లావ్లీ అనేటువంటి ఆ గవర్నరు ఆర్డర్ ప్రకారము 1910లో మొదలుపెట్టి 1925-30 లోపల అన్ని భూములను డీటెయిల్డ్గా కొలిచి వాటికి గ్రామ పటాలు కానీ, భూమి పటాలు కానీ, సర్వే నెంబర్లు కేటాయించడం కానీ, ఇవన్నీ అయిన తర్వాత RSR రిజిస్టర్, రీసర్వే అండ్ సెటిల్మెంట్ రిజిస్టర్,
అంటే ముందు చేసినటువంటి కాబట్టి ఇది మళ్ళీ రీసర్వే జరిగింది కాబట్టి రీసర్వే అండ్ సెటిల్మెంట్ రిజిస్టర్ను తయారు చేసి చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి యు అనేటువంటి అక్షరం ఉండేటువంటి వాటికి మాత్రమే తహసీల్దారు పట్టాలు ఇచ్చేవాళ్ళు అనమాట. దాన్ని ఎంతమంది చేసుకున్నా కూడా అబ్జెక్షన్ ఉండేది కాదనమాట. అందరికీ కొన్ని వేల మంది తయారు చేసిన తర్వాత వాటిని కూడా పట్టాల కిందనే మార్చడం జరిగింది. సెకండ్ సర్వేలో రీసర్వే జరిగినప్పుడు అంటే వాళ్ళు కూడా యజమానుల కింద పట్టాదారుల కింద ట్రీట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళ ఉద్దేశం ఏమంటే మెయిన్ శిస్తు రాబట్టాల రైతుల దగ్గర నుండి ఆలోచనతో తయారైనటువంటి రికార్డు అయినా కూడా ఒక సర్వే నెంబర్కు పూర్తి చరిత్ర అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆ భూమి సర్వే నెంబర్ ఏమి, పాత సర్వే నెంబర్ ఏమి, అది ప్రభుత్వం అంటే అప్పుడంతా గవర్నమెంట్ అని పెట్టుకున్నారు. జి అనేటువంటి అక్షరంతో పెట్టుకున్నారు. డ్రై అయితే డ్రై ల్యాండ్ అని, వెట్ అయితే వెట్ ల్యాండ్ అని, ఐ అయితే ఇనాము ల్యాండ్ అని, పి అంటే పొరంపోగు భూమి అని, యు అంటే గయాలు అని వివిధ పేర్లతో పిలుస్తూ భూమి రకం కూడా ఎటువంటి రకాలు ఆ రకాన్ని కూడా తరం రూపంలో చెప్పేవాళ్ళు అనమాట. అంటే సాగు ఫెర్టిల్ ల్యాండ్ అయితే ఒక రకము, తర్వాత గరుగుల నేల అయితే ఒక రకము, రకరకాలుగా ఆ విధంగా 5-6 రకాలైనటువంటి భూములు క్లాసిఫికేషన్ జరిగి ఆ రకాన్ని బట్టి శిస్తును నిర్ణయించడం జరిగిందనమాట. ఆ ఒక రైతుకు ఎంత విస్తీర్ణం ఉంది ఆ సర్వే నెంబర్లో అనేది తెలుపుతూ ఆ సర్వే నెంబర్కి ఎదురుగా ఆ రైతు పేరు రాయడం కూడా జరిగింది. అప్పుడు తయారైనటువంటి 1910లో మొదలుపెట్టినటువంటి రికార్డు 2026 వరకు దాన్ని మనం ఇట్లే కంటిన్యూ చేస్తున్నాం. కానీ చట్ట ప్రకారము ప్రతి 30 ఏళ్ళకు ఒకసారి రీసర్వే జరగాల్సి ఉంది. కానీ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలాంటి సర్వే జరగలేదు. అయితే 1947లో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భూమి రికార్డులన్నీ కూడా పక్కాగా తయారు చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వ భూమిని ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్లను డీకేటీ పట్టాలు, డి నమూనా పట్టాలు లేదా అసైన్మెంట్ పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే 47 నుండి 1954 వరకు ఇచ్చినటువంటి పట్టాలన్నింటినీ కూడా అమ్ముకునేటువంటి హక్కులు కల్పిస్తూ ఒక జీవో జారీ చేయడం జరిగింది. దాన్నే 1142 ఆఫ్ 1954 డేటెడ్ 18/6/1954గా మనము చెప్పుకున్నాం అనమాట. దాని తర్వాత మళ్ళీ ఏం చేశారంటే 1958లో మళ్ళా ఒక జీవో తేవడం జరిగింది. ఆ జీవో వచ్చేసి 1406 అనేటువంటి ఒక జీవో. మళ్ళీ తర్వాత వచ్చేసి 1963లో ఒక జీవో జరిగింది, అది 743 జీవో. 1977లో ఒక యాక్ట్ తేవడం జరిగింది, అది 9 ఆఫ్ 77 యాక్ట్ అని అంటాం. తర్వాత 2007లో ఒక జీవో తేవడం జరిగింది, 2008లో ఒక జీవో తేవడం జరిగింది, 2023లో కూడా ఒక జీవో తేవడం జరిగింది. ఈ మార్పులన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా ఉందన్నమాట. అయితే ఒక్కొక్క దాన్ని కొంచెం వివరంగా తెలుపుకున్నట్లయితే 54కు ముందు ఉండేటన్ని కూడా సేలబుల్ రైట్ ఉంది అనేటువంటిది డిక్లేర్ చేసినారు అనమాట. అయితే చాలా మంది రైతులు ధనికులకు అమ్ముకునే దాని వల్ల పేదలకు ఇచ్చినటువంటి పర్పస్ సరువు కాలేదనేటువంటి ఉద్దేశంతో 1958లో 1406 అనేటువంటి ఒక జీవో తేబట్టి ఆ జీవో ప్రకారము 21 నుంచి 23 షరతులు పెట్టి ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యమైన షరతులు ఏమంటే ఎవరైతే పట్టా పొందినారో అటువంటి వాళ్ళు మాత్రమే వారు వారసులు మాత్రమే సాగు చేసుకోవాలి అనేటువంటి మొట్టమొదటి కండిషను. రెండవది వచ్చేసి పట్టా ఇచ్చిన తేదీ నుండి 3 సంవత్సరాల లోపల సాగులోకి తీసుకురావాలి అనేటువంటి కండిషన్లు. ఇట్లా ఈ విధంగా ప్రభుత్వంకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇచ్చేటిగా, అందులో గనులు పడితే ఫ్రీగా ఇచ్చేటిగా, ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా తీసుకునేట్టుగా, ఇలాంటివన్నీ కూడా అనేకంగా ఉన్నాయన్నమాట. దాని ప్రకారము జీవో ఇచ్చిన తర్వాత చాలా మంది ఏం చేసినారంటే ఈ భూములు అన్యాక్రాంతం చేస్తూ వచ్చినారనమాట. అంటే ధనికులు వాళ్ళకు ఆశ చూపి భూములు అమ్ముకునే విధంగా తయారు చేసిన దానివల్ల ఒక పకడ్బందీ యాక్ట్ అనేటువంటిది తేవడం జరిగింది. ఆ యాక్టే పిఓటి యాక్ట్ అని అంటాం, లేదా యాక్ట్ 9 ఆఫ్ 77 అని అంటాం. అంటే దాని ప్రకారము ఏమనంటే అందులో మీకు ఇదివరలోనే దీని గురించి డీటెయిల్గా చెప్పడం జరిగింది, మళ్ళీ ఒకసారి గుర్తు చేసేదానికి చెప్తున్నాను. ఇది ఉద్దేశపూర్వకంగా అంటే వాళ్లకు తెలియకుండా మాకు ఇది చెల్లుబాటు కాదు అని కొనుగోలు చేసినటువంటి వ్యక్తులకు వాళ్లను ఆ పట్టాను రెస్టోర్ చేసి వాళ్ళకు పట్టా ఇవ్వడం జరిగింది. అదే ధనిక వర్గాలు ఎవరన్నా కొనుగోలు చేసి ఉంటే ఆ పట్టాను రద్దుపరిచి అతనికి మళ్ళా మొదటి ఉన్నటువంటి వ్యక్తికి రీఅసైన్ చేయడం కూడా
జరిగిందనమాట. ఈ విధంగా యాక్ట్ 9/77 ప్రకారము ఉల్లంఘనలు జరగకుండా, అంటే అంతకు ముందు జరిగిన వాటికి మాత్రమే ఆ విధంగా చేయడం జరిగింది. ఈ యాక్ట్ వచ్చినప్పటి నుంచి ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా చేస్తూ వచ్చినారనమాట. అయినప్పటికీ 2007లో ఏం చేసినారంటే ఒక సవరణ యాక్ట్ అనేటువంటిది తేవడం జరిగింది. ఆ సవరణ యాక్టే 8/2007. దాని ప్రకారం ఏమంటే, మళ్ళా ఎవరైనా మంచి ఉద్దేశంతో పేద వ్యక్తిగా కొనుగోలు చేసి ఉంటే దానికి 5 ఎకరాలు అతనికి ఇదివరలో ఉండేటువంటి భూమి ప్లస్ ఇప్పుడు ఇవ్వబోయే భూమి రెండు కలిపి 5 ఎకరాలకు మించకుండా డ్రై ల్యాండ్, అదేవిధంగా 2.5 ఎకరాకు మించకుండా వెట్ ల్యాండ్ పట్టాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్కి అంతా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాలంటరీగా మీరే స్వాధీనం చేయాలి. అట్లా చేయనట్లయితే 90 రోజుల లోపల మీరు వాలంటరీగా చేయనట్లయితే మీకు 6 నెలల సాధారణ జైలు శిక్ష అనేటువంటిది విధించడం జరుగుతుంది. 10,000 రూపాయల జరిమానా కూడా విధించడం జరుగుతుందని చెప్పి ఆ జీవోలో పేర్కొనడం జరిగింది. తర్వాత 2008లో వచ్చినటువంటి జీవో ప్రకారం ఎత్తుకున్నట్లయితే, ఈ జీవో ప్రకారము చాలా మంది విస్తీర్ణాలు వచ్చేసి డీకేటీ విస్తీర్ణాలు టౌన్కు ఆనుకొని రావడం వల్ల చాలా మంది ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ అంతా కూడా ఇండ్లను నిర్మించడం జరిగిందనమాట. ఆ ఇండ్లను కట్టుకున్న వాళ్లకు మార్కెట్ రేటుకి ఇస్తూ మిగిలిన భూమిని స్వాధీనం చేసుకొని బీపీఎల్ వర్గానికి, అంటే బిలో పావర్టీ లైన్, బడుగు బలహీన వర్గాల వారికి ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే 2023లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పిఓటి యాక్ట్ను సవరణ చేస్తూ ఏం చేసినారంటే, పట్టా ఇచ్చిన తేదీ నుండి 20 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి డీకేటీ భూములను ఫ్రీ హోల్డ్ చేస్తూ అవి సెటిల్మెంట్ భూముల కింద ట్రీట్ చేసుకొని అమ్మకాలు కొనుగోలు చేసుకోవచ్చు అనేటువంటి జీవో, అది 596/2023 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము ఆయన ప్రభుత్వంలోనే ఎన్నో వేల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలన్నీ అయిన తర్వాత వెంటనే ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. 2024లో ఆగస్టులో వచ్చినప్పుడు ఈ ఫ్రీ హోల్డ్ చేసిన భూములన్నీ కూడా ఇల్లీగల్గా జరిగినాయి అనేటువంటి ఆరోపణలు వినిపించే దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, టోటల్ ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ అన్నిటిని కూడా 22A నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. వీటి వరకు అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ ఫ్రీ హోల్డ్ చేయడంలో కూడా జగన్ ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమంది అధికారులు డబ్బులకు కక్కుర్తిపడి ఈవెన్ పట్టా ల్యాండ్స్, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇచ్చినటువంటి ల్యాండ్స్, పొలిటికల్ సఫరర్స్కి ఇచ్చినటువంటి ల్యాండ్స్, తర్వాత స్వతంత్ర సమరయోధులకు ఇచ్చినటువంటి ల్యాండ్స్, తర్వాత బ్యాంకులో ఏలం వేసినటువంటి భూములు అన్నిటినీ కూడా 22Aలో వాళ్ళు పెట్టడం జరిగిందని, అనేక లక్షల ఎకరాలు, అంటే మొన్న కనుక్కున్నట్టు 14 లక్షల ఎకరాలు పట్టా భూములు, అసలు పట్టా భూములు పెట్టేదానికే లేదు, నిషేధ జాబితాలో పెట్టడానికి వీల్లేదు, అటువంటి భూములు కూడా పెట్టడం జరిగింది. అంటే వాళ్ళు అధికారంలోకి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి 1 కోటి ఎకరాల భూమిని 22A నిషేధ జాబితాలో పెట్టడం జరిగిందన్నమాట. వాటిని ఏం చేసినారు, గవర్నమెంట్ దశల వారీగా ఫస్ట్ ఈ 5 రకాలైనటువంటి భూములను కూడా వాళ్ళు 22A నుంచి తొలగించడం జరిగింది. మొట్టమొదటిది ఏమంటే 1954 ముందు ఇచ్చినటువంటి భూములను, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇచ్చినటువంటి భూములను, తర్వాత పొలిటికల్ సఫరర్స్కి ఇచ్చినటువంటి భూములను, స్వతంత్ర సమరయోధులకు ఇచ్చినటువంటి భూములను, తర్వాత పట్టా భూములను కూడా తొలగించడం జరిగింది. అయినప్పటికీ కూడా మళ్ళా 14 లక్షల ఎకరాలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వము ఒక సర్వే ద్వారా తేల్చిందనమాట. ఆ భూములను ఇంకా 22A నుంచి తొలగించడానికి ఒక ప్రోగ్రాం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒక తహసీల్దార్కు బంజరు భూములు మాత్రమే పట్టాలు ఇచ్చేటువంటి అధికారం ఉంది, కానీ పొరంపోగు భూములు ఇచ్చేటువంటి అధికారం లేదు. అయితే అన్అబ్జెక్షనబుల్ పొరంపోక్స్ కొన్ని ఉంటాయన్నమాట. అటువంటి వాటిను కలెక్టర్ పర్మిషన్ తీసుకొని ఇచ్చేటువంటివి కొన్ని ఉంటాయి. అవి కూడా తహసీల్దార్ ఏం చేస్తారంటే అది AWDగా మార్చి, దాని క్లాసిఫికేషన్ మార్చి 7R మరియు 8Aలో నమోదు చేసి ఆ క్లాసిఫికేషన్ చేంజ్ అవుతుంది. చేంజ్ అయ్యి అనాధీనంగా మార్చబడి 7Rలో ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఆ విధంగా బీపీఎల్ వర్గాలకు చెందినటువంటి వాళ్ళకంతా కూడా ఈ పట్టాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి
ఈ పట్టాలు చాలా మంది ఏమనుకున్నారంటే ఈ క్లాసిఫికేషన్ చేంజ్ చేయకుండా అక్కడ యుఏడబ్ల్యూ ఉంటే యుఏడబ్ల్యూ గయాలుగానే ఉంది, అనాధీనం ఉంటే అనాధీనంగానే అట్లే పెట్టడం జరిగింది. కానీ యాక్చువల్ గా చేయాలంటే రెవెన్యూ సిబ్బంది ఏం చేయాలంటే ఆ క్లాసిఫికేషన్ చేంజ్ అయినప్పుడు దాన్ని రౌండ్ ఆఫ్ చేసి అనాధీనంగా మార్చినాము, దీని పలానోళ్లకు పలాని ఏఎం నెంబర్ మేరకు పట్టాలు ఇచ్చినాము అని రాసి ఉండాలి. అదేవిధంగా ఇనాం భూములు కూడా ఇప్పుడు కూడా ఐ అనేటువంటి కాలము అట్లే ఉంది, దాన్ని కూడా ఏం చేసి ఉండాలి, జి అనేటువంటి కాలంగా మార్చాలన్నమాట. అదే అనాధీనం కూడా ఆ విధంగానే మార్చి ఇచ్చి ఉండాలి. అట్లా లేని దానివల్ల ఇప్పుడు కూడా చాలా మంది రైతులు నానా ఇబ్బందులు పడుతూ ఆర్డీఓ చుట్టూను, కలెక్టర్ చుట్టూను, తర్వాత సిసిఎల్ చుట్టూ వరకు కూడా ఈ అనేక కోర్టులకు పోవడం కూడా జరిగింది అనమాట. ఇది డీటెయిల్డ్ గా అసైన్మెంట్ పట్టాల గురించి ఇచ్చినటువంటివి. అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్లకు ఇచ్చినటువంటి భూములంతా 10 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు అని చెప్పి వాళ్ళకు ఒక జీవో ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత ఇప్పుడు 2023 596 ప్రకారము డికేటీ భూములన్నింటినీ కూడా 20 ఏళ్ళు కంప్లీట్ అయినవి కూడా వాటికి అమ్ముకునేటువంటి హక్కును కల్పిస్తూ ప్రభుత్వము ఆ జీవో తేవడం కూడా జరిగింది. అదేవిధంగా ఇంటి పట్టాలు 10 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు అని చెప్పి దానికి ఒక జీవో తేవడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము పట్టా ఇచ్చిన 2 ఏళ్లకే ఇంటి పట్టాలు అమ్ముకోవచ్చు అనేటువంటి ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి డీకేటీ ల్యాండ్స్ అన్ని కూడా 20 ఏళ్ళు ఎవరైతే కంప్లీట్ అయినాయో వాళ్ళందరూ కూడా ఫ్రీ హోల్డ్ అవుతాయి. ఒకవేళ కాకుండా ఉంటే వాటిపైన మీరు కలెక్టర్ గారికి మీరు అర్జీలు పెట్టుకున్నట్లయితే వాటిని తీసివేయడం జరుగుతుంది. ఈ మధ్య కూడా ఒక బృందం అనేటువంటిది ఏర్పాటు చేసినారు. ప్రతి గ్రామాన్ని పోయి అక్కడ ఉండేటువంటి భూములన్నీ విచారణ చేసి 20 ఏళ్ళు కంప్లీట్ అయినవి, 10 ఏళ్ళు కంప్లీట్ అయినవి, 2 ఏళ్ళు కంప్లీట్ అయినటువంటి ఇంటి పట్టాలు ఇవన్నీ కూడా మీరు 2020 నుంచి తీసేయండి. అదే విధంగా పట్టా భూములన్నింటినీ కూడా తీసేయండి, చుక్కల భూములుగా ఉండేటివన్నీ కూడా తీసేయమని చెప్పి సిసిఎల్ఏ గారు ఉత్తర్వులు జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.